ఇయర్. ఈ 1 ఇయర్‌లో ఎన్నోసార్లు వీడియో అప్‌లోడ్ చేశా. ఎన్నోసార్లు వ్యూస్ కోసం వెయిట్ చేశా. ఎంపాకెట్‌లో 40,000 వరకు లోన్ తీసి కేవలం మూవీస్ చూడడానికి మాత్రమే ఖర్చు పెట్టా. ఎందుకు నా వీడియోస్‌కి వ్యూస్ రావట్లేదని ఫీల్ అయ్యా. మానిటైజేషన్ వస్తుందా రాదా? 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతానా లేదా? వాచ్ అవర్స్ కంప్లీట్ అవుతాయా? ఇలా చాలా డౌట్స్‌తో జర్నీ స్టార్ట్ చేసి కంటిన్యూ చేశా. కానీ ఫైనల్లీ ఆగస్ట్ 6, 2026న నా ఛానల్ మానిటైజేషన్ అప్రూవ్ అయింది. నిజం చెప్పాలంటే ఆ మూమెంట్‌లో వచ్చిన హ్యాపీనెస్‌ని వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయడం చాలా కష్టం. ఈ వీడియోలో నా కంప్లీట్ 1 ఇయర్ యూట్యూబ్ జర్నీని నా స్టార్టింగ్ నుంచి మానిటైజేషన్ అప్రూవల్ వరకు చెప్పబోతున్నా. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ రివ్యూ గురు ఛానల్. చాలా మంది ఇప్పుడు నా ఛానల్ వీడియోస్ చూస్తూ ఉంటారు. కానీ ఈ ఛానల్ వెనుక ఎంత స్ట్రగుల్ ఉందో, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయో చాలా మందికి తెలియదు. బయట నుంచి చూస్తే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాడు, వ్యూస్ వస్తున్నాయి, మానిటైజేషన్ వచ్చిందని చెప్పి సింపుల్గా అనిపించవచ్చు. కానీ క్రియేటర్కి మాత్రం ప్రతి వీడియోలో ఒక డిఫరెంట్ స్టోరీ ఉంటుంది. అందుకే ఈ వీడియోలో ఓవర్గా సక్సెస్ స్టోరీ లాగా కాకుండా నేను యాక్చువల్గా ఫేస్ చేసిన జర్నీని హానెస్ట్గా షేర్ చేస్తా. మేబీ ఈ వీడియో చూస్తున్న ఎవరికైనా ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఉపయోగపడవచ్చు. వాళ్ళకి నా జర్నీ కొంచెం మోటివేషన్ అయితే మాత్రం నాకైతే బిగ్గెస్ట్ హ్యాపీనెస్. సో నేనైతే చిన్నప్పటి నుంచి అనాథ ఆశ్రమంలో అయితే పెరిగా గైస్. అప్రాక్సిమేట్లీ 1 ఇయర్ బ్యాక్ నాకైతే బ్రేకప్ జరిగింది ఒక ముస్లిం అమ్మాయితోటి. ఆ అమ్మాయి నీకెందుకురా లవ్ ఎర్రిపుక అని చెప్పి వదిలేసి వెళ్ళిపోయింది. సో నేనైతే ఆ టైంలో మూవీస్ చూడడం అయితే సీరియస్గా స్టార్ట్ చేశాను. ఆ మూవీస్ని యూట్యూబ్లో పెడితే వ్యూస్ వస్తాయి కదా అని చెప్పి ఆ టైంలో అనుకున్నాను. సో యూట్యూబ్లో సీరియస్గా ట్రై చేస్తే వ్యూస్ వస్తాయని చెప్పి డిసైడ్ అయ్యి స్టార్టింగ్లో నాకు కూడా చాలా కన్ఫ్యూజన్ ఉండేది. ఏం వీడియోస్ చేయాలి, ఎలా థంబ్నెయిల్స్ క్రియేట్ చేయాలి, ఏ టైటిల్ పెట్టాలి, వ్యూస్ ఎందుకు రావట్లేదు, ఆడియన్స్ని ఎలా అట్రాక్ట్ చేయాలి, ఇలా ప్రతి స్టేజ్లో ఒక్కొక్క డౌట్ ఉండేది. స్టార్టింగ్లో వీడియో అప్లోడ్ చేసిన వెంటనే వ్యూస్ వస్తాయని చెప్పి అనుకున్నాను. కాకపోతే రియాలిటీ డిఫరెంట్గా ఉంది. కొన్ని వీడియోస్కి వెరీ లో వ్యూస్ వచ్చాయి, కొన్ని వీడియోస్ బెటర్గా పర్ఫామ్ అయ్యాయి. ఒక వీడియో బాగా పర్ఫామ్ అయితే నెక్స్ట్ వీడియో కూడా సేమ్ రేంజ్లో పర్ఫామ్ అవుతుందని చెప్పి గ్యారంటీ లేదు. సో స్టార్టింగ్లో నాకైతే నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి గైస్. మూవీస్ చూడకుండా రివ్యూ అప్లోడ్ చేస్తున్నా అని చెప్పి, సో మూవీస్ అసలు చూడలేదని చెప్పి, నచ్చినా కానీ నచ్చలేదు అంటున్నావు అని చెప్పి, సో నచ్చలేదు మూవీని నచ్చింది అని చెప్తున్నావు అని చెప్పి ఇలా అయితే నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి గైస్. సో నేనైతే అవి చూసి చాలా బాధపడ్డాను. సో నేనైతే మూవీ రివ్యూ అయితే అందరికంటే ముందు అప్లోడ్ చేయడానికి రీజన్ నాకైతే ఒక్కడనే ఉంటే నాకైతే పిచ్చిలేస్తుంది గైస్. సో మూవీస్ చూస్తూ ఆ బ్రేకప్ని మర్చిపోవడానికి చాలా ట్రై చేశా. సో అందుకే నేనైతే 400 మూవీస్ పైన చూసి అందరికంటే ముందు నేనే రివ్యూ ఇచ్చాను గైస్. ఎంత మూవీ రివ్యూస్ ఇచ్చినా కానీ బెటర్ థంబ్నెయిల్స్ లేకపోతే ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడం చాలా కష్టం అని చెప్పి నాకు అర్థమైంది. సో నేనైతే ఫోటోషాప్ కూడా నేర్చుకున్నాను గైస్, ఒక కోర్స్ తీసుకొని. దానికైతే మాత్రం 10,000 అయితే ఖర్చు అయింది. సో చాలా కష్టపడి థంబ్నెయిల్స్ క్రియేట్ చేయడం అయితే నేర్చుకున్నాను గైస్ ఈ 6 monthsలో. తర్వాత అక్కడ నుండి అయితే పాజిటివ్ రివ్యూస్ రావడం అయితే స్టార్ట్ అయ్యాయి గైస్. ఈ జర్నీలో బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం. ఒక వీడియో అప్లోడ్ చేసి ఇమీడియట్ గా రిజల్ట్స్ రాకపోతే మనం చేస్తున్నది కరెక్టా అనే డౌట్ వస్తుంది. ఎస్పెషల్లీ మూవీ రివ్యూ ఛానల్ కాబట్టి కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది. సేమ్ మూవీ మీద ఆల్రెడీ చాలా మంది రివ్యూస్ అప్లోడ్ చేస్తారు. సో ఆడియన్స్ నా వీడియో ఎందుకు చూడాలి, ఆ క్వశ్చన్కి ఆన్సర్ కోసం థంబ్నెయిల్స్ ఇంప్రూవ్ చేశా, టైటిల్స్ ఇంప్రూవ్ చేశా, వీడియో ఇంటరాక్టివ్గా ఇంప్రూవ్ చేశా, స్క్రిప్ట్ని ఇంట్రెస్టింగ్గా చెప్పడానికి ట్రై చేశా. ఫస్ట్ ఫ్యూ సెకండ్స్లో ఈ హుక్ ఇంపార్టెంట్ అని చెప్పి చాలా నేర్చుకున్నా. ఎందుకు ఫెయిల్ అయిందో అర్థం చేసుకొని నెక్స్ట్ వీడియోలో ఇంప్రూవ్ చేయడం కోసం ట్రై చేశా. స్లోగా ఛానల్ గ్రో అవుతున్న టైంలో ఒక గోల్ మైండ్లో బాగా ఫిక్స్ అయింది. మానిటైజేషన్, 1000 సబ్స్క్రైబర్స్, వాచ్ అవర్స్, ఎలిజిబిలిటీ, అప్లికేషన్ రివ్యూ అప్రూవల్. ఈ మాటలన్నీ అప్పుడప్పుడు చాలా గట్టిగా తలిగాయి. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్గా అనిపించాయి. ఫైనల్లీ ఆ వాట్సాప్ని మైండ్లో పెట్టుకొని ఫైనల్లీ 1000 సబ్స్క్రైబర్స్ అయితే మైల్ స్టోన్ రీచ్ అయ్యా. మానిటైజేషన్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన రోజు యాక్చువల్లీ హ్యాపీనెస్తో పాటు టెన్షన్ కూడా చాలా ఉంది. అప్లికేషన్ సబ్మిట్ చేశాక అప్రూవ్ అవుతుందా, రిజెక్ట్ చేస్తారా, ఇంకెంత టైం పడుతుంది అని రిపీటెడ్లీ చెక్ చేస్తూ ఉన్నా. ఎస్పెషల్లీ రివ్యూ ప్రాసెస్లో వెయిట్ చేయడం చాలా డిఫికల్ట్గా అనిపించింది. సో క్రియేటర్కి అయితే ఆ కష్టం అయితే తెలుసు గైస్. వెయిట్ చేస్తున్న ప్రతి అవర్ ఎంత లాంగ్గా అనిపిస్తుందో నాకైతే అంత లాంగ్గా అనిపించింది. సో నేను కూడా అదే ఫీల్ అయ్యా. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది, కానీ ఫైనల్ అప్రూవల్ కోసం వెయిట్ చేయాలి. ఆ వెయిటింగ్ టైంలో చాలా థాట్స్ మైండ్లో రన్ అయ్యాయి. ఛానల్లో ప్రాబ్లం ఏమైనా ఉందా, కంటెంట్ వల్ల ఇష్యూ ఏమైనా వస్తుందా, మానిటైజేషన్ అప్రూవ్ అవుతుందా, ఇలా చాలా డౌట్స్ అయితే నా మైండ్లో చాలా రన్ అయ్యాయి గైస్. కానీ ఈవెన్చువల్లీ ఆగస్ట్ 6 రోజున నా ఆ మూమెంట్ వచ్చింది. సో మానిటైజేషన్ అప్రూవ్డ్ అని చెప్పి నేను టీ తాగుతున్న సమయంలో అయితే అప్రూవ్డ్ అని చెప్పి జీమెయిల్ వచ్చింది. సో ఆనెస్ట్గా చెప్పాలంటే 1 ఇయర్ జర్నీ మొత్తం ఒకేసారి మైండ్లో రిప్లై అయినట్టు అనిపించింది. సో నాకైతే కళ్ళల్లో నుంచి అయితే నీళ్ళు అయితే తిరిగాయి గైస్. బ్రేకప్ అయిన బాధ మొత్తం ఒకేసారి పోయిందని చెప్పి నాకైతే అనిపించింది. స్టార్టింగ్లో చేసిన ఫస్ట్ అప్లోడ్, లో వ్యూస్ వచ్చిన వీడియోస్, థంబ్నెయిల్ మీద స్పెండ్ చేసిన టైం, స్క్రిప్ట్ కోసం థింక్ చేసిన మూమెంట్స్, వ్యూస్ కోసం అనలిటిక్స్ చెక్ చేసిన రాత్రులు, సబ్స్క్రైబర్స్ స్లోగా ఇంక్రీజ్ అవుతుంటే వచ్చిన హ్యాపీనెస్,
మానిటైజేషన్ కోసం వెయిట్ చేసిన డేస్ అన్నీ గుర్తుకు వచ్చాయి. సో అందుకే మానిటైజేషన్ అంటే నాకు జస్ట్ మనీ ఎర్నింగ్ ఆప్షన్ మాత్రమే కాదు, అది నువ్వు 1 year కంటిన్యూ చేసావని యూట్యూబ్ ఇచ్చిన ఒక రికగ్నైజేషన్ లాగా ఫీల్ అయినా. ఇంత కష్టపడి ఒక రికగ్నైజేషన్ తెచ్చుకున్న తర్వాత లైఫ్ లో ఏమన్నా సాధించగలను కన్సిస్టెన్సీతో అన్న విషయం నాకైతే అర్థమైంది. అండ్ అలాగే ఆ తురకపూకుదన్న మడ్డలో పెద్ద మ్యాటర్ కాదని కూడా నాకైతే అర్థమైంది. సో కష్టపడితే ఏదైనా కానీ మన దగ్గరికి వస్తుందని చెప్పి కొంచెం అయితే నమ్మాను గైస్. ఈ 1 year లో నేనైతే 5 ఇంపార్టెంట్ విషయాలు అయితే నేర్చుకున్నాను. సో ఫస్ట్ వన్ వచ్చేసి పేషెన్స్. యూట్యూబ్ లో ఇమీడియట్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తే డిసప్పాయింట్మెంట్ అవుతారు. సో గ్రోత్ కి టైం పడుతుంది. సెకండ్ వన్ వచ్చేసి కన్సిస్టెన్సీ. ప్రతి వీడియో వైరల్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ మనం కంటిన్యూ అవ్వాలి. సో థర్డ్ వచ్చేసి ఇంప్రూవ్మెంట్. ఫస్ట్ వీడియో ఎలా ఉందో 100th వీడియో కూడా అలా ఉంటే మాత్రం ఇంప్రూవ్ అవ్వలేము. సో ఎవ్రీ వీడియోలో ఇంప్రూవ్మెంట్ ఉండాలి. సో ఫోర్త్ వన్ వచ్చేసి థంబ్నెయిల్ అండ్ టైటిల్ ఇంపార్టెన్స్. సో వీడియో ఎంత బాగున్నా కానీ ఆడియన్స్ క్లిక్ చేయకపోతే మాత్రం వ్యూస్ అయితే రావు. సో థంబ్నెయిల్ అండ్ టైటిల్ ని సీరియస్ గా తీసుకోవాలి. సో ఫిఫ్త్ వన్ వచ్చేసి డోంట్ కంపేర్ విత్ అదర్ వీడియోస్. సో అది వేరే ఛానల్ కి 1 lakh వ్యూస్ వస్తున్నాయి, మరి నా ఛానల్ కి 500 వ్యూస్ వస్తున్నాయి అని చెప్పి ఫీల్ అవ్వకూడదు. మన జర్నీ మనది, వాళ్ళ జర్నీ వాళ్ళది. సో వాళ్ళ టైమింగ్ వాళ్ళది, మన టైమింగ్ మనది. స్లో గ్రోత్ కూడా చాలా ఇంపార్టెంట్. స్లో గ్రోత్ కూడా ఒక గ్రోతే. సో ఈ వీడియో చూస్తున్న ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి నేనైతే ఒకటైతే చెప్తా, ఒక తురకపూకు నామడ్డం లవ్ చేయండి గైస్. అదైతే మిమ్మల్ని మోసం చేస్తుంది. సో మీరైతే మాత్రం యూట్యూబ్ స్టార్ట్ చేస్తారు. సో ఈ దేంట్లో అయినా కానీ ఫెయిల్ అయితే మాత్రం మీరైతే స్టార్ట్ చేయండి గైస్, ఏమైతే కాదు. సో పర్ఫెక్ట్ కెమెరా కోసం వెయిట్ చేయకండి, పర్ఫెక్ట్ సెటప్ కోసం వెయిట్ చేయకండి, పర్ఫెక్ట్ వాయిస్ కోసం వెయిట్ చేయకండి. స్టార్టింగ్లో పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు. స్టార్ట్ చేసి ఇంప్రూవ్ అవ్వండి. ఫస్ట్ వీడియో ప్లాఫ్ అవ్వచ్చు, సెకండ్ వీడియో కూడా ప్లాఫ్ అవ్వచ్చు, 10 వీడియోస్ ప్లాఫ్ అవ్వచ్చు, కానీ 11th వీడియో ఏం చేస్తుందో మనకి తెలియదు. అందుకే డోంట్ క్విక్ టూ ఎర్లీ. సో యూట్యూబ్లో సక్సెస్కి షార్ట్ కట్ అయితే లేదు గైస్. సో కష్టపడాలి, సక్సెస్ రావాలి. సో అంతే గైస్, ఇదే షార్ట్ కట్. సో ఎంత కష్టపడితే అంత దున్నుకోవచ్చు గైస్. సో మీరైతే మాత్రం తురకబుక్ నామడ్డనైతే అసలు లవ్ చేయకండి గైస్. ఇదే నేనైతే మీకైతే చెప్పేది. సో ఈ 1 year లో నేను నేర్చుకున్న బిగ్గెస్ట్ లెసన్ ఇదే. సో ఫైనల్లీ ఈ జర్నీలో నా వీడియోస్ చూసిన ప్రతి ఒక్కళ్ళకి, లైక్ చేసిన వాళ్ళకి, కామెంట్ చేసిన వాళ్ళకి, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి, షేర్ చేసిన వాళ్ళకి హార్ట్ఫుల్ గా థ్యాంక్ యూ. ఎస్పెషల్లీ స్టార్టింగ్ లో వ్యూస్ తక్కువ ఉన్నా కానీ టైంలో కూడా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ నేను మర్చిపోలేను. సో మానిటైజేషన్ వచ్చింది కాబట్టి జర్నీ కంప్లీట్ అయిందని కాదు, యాక్చువల్లీ ఇప్పుడే రియల్ జర్నీ మొదలైంది. సో ఇప్పటి నుంచి ఇంకా బెటర్ కంటెంట్ ఇవ్వాలని చెప్పి ట్రై చేస్తాను, ఇంకా బెటర్ గా రివ్యూస్ చేయాలని చెప్పి ట్రై చేస్తాను. సో నా సబ్స్క్రైబర్స్ ఇప్పుడు నాకు నా ఫ్యామిలీ, అమ్మాయినా, నానైనా, చెల్లైనా, అక్కైనా, తమ్ముడైనా అన్ని మీరే. సో ఈసారి అయితే మాత్రం ఏ తురకపోకు నామడ్డనైతే నా లైఫ్ లోకి రానియను, అండ్ అలాగే నా లైఫ్ లోకి ఏ అమ్మాయిని కూడా రానియను. సో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, ఇదే నా 1 year యూట్యూబ్ జర్నీ. అప్పుడు క్లిక్ చేసి ఉంటే ఇప్పుడు ఈ మూమెంట్ వచ్చేది కాదు. సో ఇది మీ సపోర్ట్ ఇలాగే కంటిన్యూ చేయాలి, మన ఛానల్ని ఇంకా పెద్ద లెవెల్కి అయితే తీసుకెళ్ళాలి. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్. లవ్ యూ ఆల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. జై హింద్.